హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రొయ్యల వేపుడు. ముందుగా ఒక అర కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయాక 1 కప్ టొమాటో ప్యూరీని కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా మగ్గించుకోవాలి. టొమాటో ప్యూరీ బాగా మగ్గాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి కలుపుకోవాలి. రొయ్యలు ఉడుకుతున్నప్పుడు నీరు పైకి తేరుతుంది. కొంతమంది రొయ్యలను ఇలా డైరెక్ట్గా మ్యారినేట్ చేసి కాకుండా ఉడికించుకొని వేసుకుంటారు. రొయ్యలు ఉడికించి వేసుకోవడం కంటే ఇలా డైరెక్ట్గా వేసుకొని ఈ మసాలాల్లోనే రొయ్యలు ఉడికించుకుంటే రొయ్యకి ఉప్పు, మసాలా, కారం అంతా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం రొయ్యల వేపుడు చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. రొయ్యల్లో నీరు పైకి తేరాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 రెమ్మల కరివేపాకు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీ రొయ్యల వేపుడు రెడీ.